నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద దుమారమే రేపాయి. దీని తర్వాత ఆ వ్యాఖ్యలను ఆయన బేషరతుగా వెనక్కి తీసుకోవడంతో పాటు యుద్ధం మీరు మొదలు పెట్టారు నేను ముగిస్తా అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ ఇష్యూ మరింత పెద్దదైంది. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మొన్న మధ్య ప్రకాష్ రాజ్ గారు వచ్చి మాట్లాడితే ఇప్పుడు హరీష్ రావు గారు కవిత కూడా ఆయన పైన చర్యలు తీసుకున్నా ఆయన్ని అరెస్ట్ చేసినా అది తెలంగాణపై దాడిగా అభివర్ణిస్తూ పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలతో వీళ్ళకేం సంబంధం? మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలపై వీళ్ళు స్పందించడాన్ని ఏ విధంగా చూడాలి? అలాగే మరి తెలంగాణ జరుగుతున్నటువంటి వాటిని మరి ఆంధ్రప్రదేశ్ పట్టించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఎందుకు వీళ్ళు ఇప్పటికీ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు? దీని వెనక ఏమైనా ఉద్దేశం ఉందా అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు కూడా చూసే ఉంటారు, గత 2-3 రోజుల నుంచి ప్రొఫెసర్ గారి అంశం బాగా హాట్ టాపిక్గా ఉంది. ఇది ఇక్కడితో ఎండ్ అవుతుంది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొత్తగా హరీష్ రావు గారు కవిత గారు కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఆయన ఎలా అరెస్ట్ చేస్తారు, ఇది తెలంగాణపై దాడి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలేంటి ఏపీ రాజకీయాలతో వీళ్ళకేం సంబంధం? అంటే దీని వెనక ఏదైనా మోటివ్ ఉందంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి తెలంగాణ వాసులైన మాత్రాన స్పందించకూడదనే లేదు. ఎవరైనా స్పందించవచ్చు, వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, తప్పులుంటే ఎత్తి చూపచ్చు, ఏదైనా లోపాలుంటే ప్రస్తావించవచ్చు, విమర్శనాత్మకమైనది అయితే విమర్శించవచ్చు. ఎవరికైనా ఆ స్వేచ్ఛ, అధికారం, హక్కు రాజ్యాంగం కల్పించింది. ఇట్ డజంట్ మీన్ ఎవరి దగ్గర కిరాయి తీసుకొని వాళ్ళ రాజకీయ ఎజెండాలో భాగంగా నిత్యం విషం జిమ్మటమే లక్ష్యంగా పనిచేస్తాము అని అంటే అటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసే అధికారం కూడా నీకెంత హక్కు స్వేచ్ఛ ఉందో అంతే స్వేచ్ఛ అధికారం ప్రత్యర్థులకు కూడా ఉంటుంది అనేది గుర్తించాలి. మేమే విమర్శిస్తాం, మమ్మల్ని ఎవరూ తిరిగి విమర్శించకూడదు అంటే మీకేమైనా అడిషనల్ ప్రివిలేజెస్, మీకేమైనా తల మీద 2 కొమ్ములు కాళ్ళ గిట్టలు ఉన్నాయేంటి? విమర్శించే హక్కు, స్పందించే అధికారం మీకు ఎలా ఉందో దాన్ని తిప్పికొట్టే అధికారం, స్వేచ్ఛ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇక్కడ హరీష్ రావు గారి స్పందన చూశాను నేను. ఏది అరెస్టుల ప్రస్తావన. ఇప్పుడు ఈయన అభిప్రాయంతో విభేదించిన వాళ్ళు కేసు ఫైల్ చేశారు, కేసు తీసుకున్నారు. ఆ కేసు మీద ఈయనకి వారెంట్ ఇవ్వటం కానీ ఈయన అరెస్ట్ చేయటం కానీ ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు కదా. ప్రభుత్వం అధికారికంగా ఈయన అరెస్ట్ చేయాలని చెప్పని ఒక డెసిషన్ తీసుకుందా? ప్రభుత్వానికి ఎందుకు ఆపాదిస్తున్నారు మీరు? పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన క్యాబినెట్ సహచరులు కానీ నాగేశ్వర గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పనేది ఒక పాలసీ డెసిషన్గా లేదు. రాష్ట్ర డీజీపీ ఏమైనా ప్రొసీడింగ్స్ ఇచ్చారా? అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇష్యూని సెన్సేషనలైజ్ చేసి స్థానికత ముసుగులో ఎమోషన్స్ ఫ్లేరప్ చేసుకొని తద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలని చెప్పనే కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు మీరు పన్నుతున్నారు. తర్వాత నేను ఇంకొక మాట కూడా విన్నా, ప్రకాష్ రాజ్ ఏదో భావప్రకటన స్వేచ్ఛ గురించి ప్రస్తావించాడు అని చెప్పని. ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక మంచి నటుడుగానే నాకు తెలుసు. నాకు వ్యక్తిగతంగా అతనితో పరిచయం లేదు, నేను ఎప్పుడు అతను కలవలేదు, నేనెవరో కూడా అతనికి తెలియకపోవచ్చు. కానీ నాకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి అని చెప్పని ప్రకాష్ రాజు ఒక దొంగ, దోపిడీదారుడు, దుర్మార్గుడు, నిర్మాతల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని ఏడిపిస్తాడు, శాడిస్టు, ఇవేవి నిజం కాదు. నాకు వాటి గురించి వాస్తవాలే తెలీదు. కానీ నాకు మాట్లాడే హక్కు, స్వేచ్ఛ ఉంది అని చెప్పని నేను అతను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాను అనుకో. అరే అతనికి ఆ భావప్రకటన స్వేచ్ఛ ఉంది, నువ్వు దొంగవు కాకపోయినా, నువ్వు దోపిడీదారుడు కాకపోయినా, నువ్వు నిర్మాతలను ఏడిపించకపోయినా, నేను ఆ విధమైన నిందలు నీ మీద మోపుతుంటే అతని భావప్రకటన స్వేచ్ఛ కదా అని చెప్పని చిరునవ్వుతో ఈ ప్రకాష్ రాజుని తీసుకోమను, తిరిగి స్పందించకుండా ఉండమను. గతంలో జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇతను విమర్శలు చేసిన రోజున వాళ్ళ శ్రేణులు తిరిగి తను విమర్శించారు అని చెప్పని ఎక్కడ లేని ఉక్రోషపడ్డాడే ఆ రోజున. అంటే మీరు సినిమా నటులైతే, మీరు సెలబ్రిటీస్ అయితే మీరు విమర్శిస్తారు, కానీ మిమ్మల్ని విమర్శించడానికి అతీతులా మీరు? ఏ సామాన్యుడైనా స్పందిస్తాడు. మీరు ఇవాళ సోషల్ ఇష్యూస్ పట్ల మీకు స్పందించే హక్కు, అధికారం ఉందని మీరు ఎలా ప్రివిలేజ్డ్గా ఫీల్ అవుతున్నారో మీకేమో అడిషనల్ ప్రివిలేజెస్ ఏం లేవు. రాజ్యాంగం మీకేమో అదనపు వెసులుబాట్లు ఇవ్వలా. ఏ స్వేచ్ఛా హక్కుల గురించి మీరు మాట్లాడుతున్నారో అదే స్వేచ్ఛా హక్కులు సామాన్య పౌరులకు కూడా ఉన్నాయి. మీరు ఒకరిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసేటప్పుడు ఇదే సోకాల్డ్ ప్రకాష్ రాజు ఒకనాడు 2018 ఎన్నికల నాడు ఇక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం కలిపి అలయన్స్గా పోటీ చేస్తుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీకు ఇక్కడ రాజకీయాలతో సంబంధం ఏంటని చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రశ్నించాడు. బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా సరే. ఆ చంద్రబాబు నాయుడు గారు ఈ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది ఈ తెలంగాణ గడ్డ మీద. ఈ కేసీఆర్ గారు కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేసే నాయకుడే. నువ్వు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ బతకొచ్చు, ఇక్కడ సినిమాలు చేసుకోవచ్చు, తమిళ్లో సినిమాలు చేసుకోవచ్చు, హిందీలో సినిమాలు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో రాజకీయాలు చేయడానికి ఇతను ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాడు. ఇతని సినిమాలు అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడాలి. వీళ్ళంతా ఈ సమాజంలో మా అంతటి బాధ్యత కలిగిన పౌరులు ఎవరు లేరు అని చెప్పని చలమణవుతూ ఉంటారు. ఇవాళ నాగేశ్వర్ అనే ప్రొఫెసర్, నేను నిర్మోహంగా చెప్తున్నా, అతను చాలా ఇంటలెక్చువల్, అందులో ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. అతనికి ఉన్న విషయ పరిజ్ఞానంలో 10వ వంతు కూడా నా బొటాలకు లేదు అని నీ విషయ పరిజ్ఞానాన్ని ఎవడో కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి, ఎవడో ఇచ్చిన కిరాయి డబ్బులు కక్కుర్తిపడి, నువ్వు నీ తెలివితేటల్ని, నీ ఎనలిటికల్ నీకున్న నాలెడ్జ్ని దురుద్దేశాలు ఆపాదిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వ క్రెడిబిలిటీని దెబ్బతీస్తా, 5 కోట్ల మంది ప్రజల చేత ఎన్నిక కాబడ్డ ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతా, ఇంకెవడికో దాన్ని రాజకీయంగా ఛానలైజ్ చేస్తాను అని అంటే ఖచ్చితంగా నిన్ను కూడా విమర్శిస్తాం. ఇష్యూ బేస్డ్గా నువ్వు లేవనెత్తిన అంశాల ప్రాతిపదికగా విమర్శిస్తాం. అంటే నువ్వు యుద్ధం చేస్తుంటే మేమన్నా అస్త్ర సన్యాసం చేసి మేమన్నా శాంతి వచనాలు చెప్తామా? నువ్వు యుద్ధం చేస్తే నీతో సమానంగా యుద్ధం చేస్తాం. నువ్వు రదివైతే మేము రదులమే. అంతేగాని ఇక్కడ ఎవరూ సన్యాసాలు స్వీకరించలా. నువ్వు గౌరవప్రదంగా ముగిస్తే మేము గౌరవప్రదంగా ముగిస్తాం. అతన్ని రెచ్చగొడుతున్నాడు. దాన్ని తెలంగాణకి ముడిపెట్టి, అంటే తెలంగాణ ముసుగులో ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేయమని చెప్పని కవిత గారు చెప్పిందా? కవిత గారు చెప్పదలుచుకుందా? అంటే తెలంగాణకి ఏమన్నా అడిషనల్ ఇమ్యూనిటీ ఉందా? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా సెకండ్ కేటగిరీ స్టేటు, సెకండ్ కేటగిరీ సిటిజన్స్ అని చెప్పని కవిత గారు ఫీల్ అవుతుందా? ఏం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాకా ఇతని విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలా. జనసేన శ్రేణులుగా వాళ్ళు కేసులు పెట్టారు. నువ్వు వాళ్ళ గురించి అసత్యాలు నువ్వే చెప్పావు, అడ్మిట్ అయ్యావు. క్రాస్ చెక్ చేసుకోకుండా నేను మాట్లాడాను అని వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు కేసులు పెట్టారు. నేను పోలీసులు అరెస్ట్ చేశారా? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద నువ్వు అడ్మిట్ అయిన నేపథ్యంలో వాళ్ళ శ్రేణులకు చెప్తారు, కేసులు ముగిస్తారు అక్కడితోటి. అంటే నేను ఏమైనా మాట్లాడతా, దాని మీద స్పందనే ఉండకూడదంటే ఈ ప్రివిలేజ్డ్ ఫీలింగ్ నుంచి బయటపడండి. మొట్టమొదట మీరు ప్రివిలేజ్డ్ కాదు. మీరు విమర్శ చేస్తే ప్రతి విమర్శ ఉంటుంది, మీరు స్పందిస్తే ప్రతిస్పందన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సెకండ్ కేటగిరీ స్టేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ద్వితీయ శ్రేణి పౌర సమాజం కాదు. మొట్టమొదటి అది రిలీజ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.